కూర్చొని ఒక నేరపూరితమైనటువంటి భాష మాట్లాడడం, మానవబాంబులు అవుతామని చెప్పడం, మానవబాంబులు అవుతారని చెప్పడం, ఒక విధ్వంసాన్ని, అరాచకత్వాన్ని, టెర్రరిజాన్ని ప్రోత్సహించేటువంటి విధంగా రాజ్యాంగ విధులు నిర్వహించేటువంటి ముఖ్యమంత్రి మాట్లాడడమే ఆ సీటుకు తగకపోగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా ఈ వ్యాఖ్యల్ని స్వీకరించాలి, పరిగణలోకి స్వీకరించి విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి పదజాలం, భాష. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి మీద ఆయన నిన్న మహబూబ్నగర్లో వాడినటువంటి పదజాలం అంతా కూడా, ఆ భాష అంతా కూడా ఉన్మాద భాష. రాహుల్ గాంధీ గారేమో దేశమంతా పర్యటన చేసుకుంటూ రాజకీయ విభేదాలు ఉండొచ్చు తప్ప విద్వేషం ఉండొద్దు అని చెప్తున్నాడు. మేము విద్వేష రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్తున్నాడు. అభిప్రాయ భేదాలుంటే ప్రేమని మంచాలు తప్ప విద్వేషాన్ని రెచ్చగొట్టదని చెప్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారేమో నోరు తెరిస్తే తెల్లారితే పొద్దుముక్తే ఈ 90 రోజుల నుంచి ఆయన వాడేటువంటి భాష రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. రాజకీయ పరిశీలకులు, విఘ్నులే కాదు, జనసామాన్యం సైతం అసహించుకునేటువంటి విధంగా ఆయన మాట తీరుంది. ఎన్నిసార్లు ఖండించినా, ఎన్నిసార్లు అభ్యంతరం చెప్పినా, ఎన్నిసార్లు ఖరాఖండిగా ఏయాభావం ఇది సరైనది కాదని చెప్తున్నా కూడా ఆయన అదే పంతాన అదే భాష వాడుకుంటూ మళ్ళీ తిరిగి ఉచ్చరించడానికి వీల్లేనటువంటి పదజాలం ఆయన వాడడం అంటే, వ్యక్తిగతంగా నువ్వేమని అనుకో కానీ నువ్వు కూర్చున్న సీటు ముఖ్యమంత్రి సీటు కదా, ఎట్లా మాట్లాడతావు ఆ భాష, ఎట్లా మాట్లాడతావు, ఎట్లా వాడతావు ఆ భాష? బొందబెడతాం, పండబెట్టి తొక్కుతాం, మానవబాంబులు అవుతాం, ఏం భాష నువ్వు వాడేది? అంటేనంటే నన్ను ఎవడు చెప్పిండి నేను పడగొడతామని? ఎవరికి ఆసక్తి ఉంది? నీకు అంత బలమే ఉంటే, నీ మీద నీకు అంత ఆత్మవిశ్వాసం ఉంటే నీ నోటికెళ్ళి ఆ మాటనే రాకూడదు. అంటే నీ పక్కకి ఈ పక్క కూర్చున్నటువంటి వాళ్ళ నుంచే నీకు పెనుముప్పు ఉంది అనేటువంటి ఒక అలజడి నీలో ఉంది కాబట్టే అనుక్షణం నీకు అది గుర్తుకొస్తూ ఉంది. వీరుడు ధీరుడు అయినటువంటి వాడు ఏం చేయాలి? కారణాంతరాలు ఏమైనా సరే నీ చేతికి అలా అధికారం వచ్చింది, నీవు ఆ సీట్లో కూర్చున్నావు, సంతోషం. దాన్ని నిలబెట్టుకొని నీ పని ద్వారా కేసీఆర్ను మరిపి నువ్వు మనగాడివైతే, నీ పనితనంతోనా, గొప్పతనంతోనా, అబ్బా ఇంకా ఎంత బాగా చేసిండు కేసీఆర్ కంటే అనిపించుకో, ఎవడొద్దన్నాడు? నీకు అవకాశం ఉంది కదా. అది చేయకుండా నువ్వు రోజు కేసీఆర్ను గుర్తు చేసుకొని తిడుతున్నావు అంటేనంటే ఇది నీ మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంది. నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావు, బయటికి గంభీరంగా ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత గొప్పగా మాట్లాడినా, ఎన్ని బీరాలు పలికినా, తెల్లారితే పొద్దుముక్తే కేసీఆర్ మీద మాట్లాడకుండా నువ్వు ఉండలేకపోతున్నావు. నీ అహాన్ని ఆ రకంగా నువ్వు చల్లబరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇది ఒక మానసికమైనటువంటి రుగ్మతగా మేము భావించాల్సి వస్తుంది. నీ వైఖరి మార్చుకోకపోతే అట్లే అనుకోవాల్సి వస్తుంది. ఒకనాడు మీ పార్టీ, ఇప్పుడు నువ్వు ఉన్న పార్టీ, పాలమూరుకు వలసల్ని, ఆకలి చావుల్ని కానుకగా ఇస్తే ఇలా వాటి చరిత్రను తిరగరాసినటువంటిది కేసీఆర్ సర్కార్. నువ్వు ఆ గడ్డ మీద పోయి కేసీఆర్ ఏం చేయలే, ఇక అనరాని మాటలు అంటావు. నువ్వు వాడిన భాష మేము వాడాలంటేనంటే మాకు సంస్కారం అంటాం వస్తుంది, ఉచ్చరించడానికి కూడా. నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినందుకు నువ్వు మనగాడివి, కరెంటు చక్కగా ఇయ్యనందుకు నువ్వు మనగాడివి, చెప్పిన హామీలు గ్యారంటీలు అమలు చేయనందుకు నువ్వు పెద్ద మనగాడివి, ప్రజలకు అన్ని రకాల సాంత్వన కల్పించి 10 ఏళ్ళు అద్భుతమైనటువంటి పాలన ఇచ్చినటువంటి కేసీఆర్ నీ దృష్టిలో ఒక దుర్మార్గుడు. నువ్వు దుర్మార్గుడు అంటే లోకం అంటదా? నువ్వు కాదు కదా సర్టిఫికెట్ ఇచ్చేది. ఇవాళ నువ్వేం మాట్లాడతావు? చేతగాక నీళ్ళు లేవు, రైతులు సహకరించాలి, కరువు వచ్చింది, ఇప్పుడు మాట్లాడతావు. వ్యవహారం చేయనీకే చేతగాక, మీకు పాలన మీద దృష్టి లేదు, ప్రతిపక్ష పార్టీని ఒక పగబట్టినట్లు మాట్లాడేటువంటి ఒక కుసంస్కారంతోన మీకు మీరు అంతర్గతంగా రగిలిపోయి, ద్వేషంతో విద్వేషంతో రగిలిపోయి అసహనంతో మాట్లాడేటువంటి దానికి కన్ఫైన్ అవుతున్నారు తప్ప పాలన మీద దృష్టి పెట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం ఏం చేద్దామనే దాని మీద దృష్టి పెడతలేరు. నీళ్ళు ఉండక సప్లై చేయడానికి చేతనైతలేదు నీకు ఇలా. అంటే ఎక్కడికక్కడ అరాచకత్వం ప్రబలింది. మీరు ముందు పాలన మీద దృష్టి పెడితే వ్యవస్థల్లో ఉండేటువంటి అన్ని స్థాయిల దాకా, కింది దాకా అదే పొగులు ఉంటుంది. ఇలా అరాచకత్వం ప్రారంభమైంది. ఎవరికేం పట్టలేదు. ట్రాఫిక్ కాడి నుంచి మొదలు పెడితే, మంచినీటి సరఫరా కాడి నుంచి మొదలు పెడితే, కరెంటు సరఫరా కాడి నుంచి మొదలు పెడితే ఎవరికేం పడతలేదు. దైవానికి వదిలేసింది.
మీరు ఇలా దేశంలో ఉన్నది హిమాచల్, కర్ణాటక, తెలంగాణ. మీరు చిన్న సైజు ప్రాంతీయ పార్టీ అలా కాంగ్రెస్ 137 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఈ దేశంలో చిన్న సైజు ప్రాంతీయ పార్టీ. అరే మా ప్రభుత్వంలో మేము ప్రాసెస్ చేసి కంప్లీట్గా ఉద్యోగాలన్నీ కూడా జస్ట్ నియామక పత్రాలు ఇచ్చేటువంటి టైంకు ఎన్నికలు వచ్చినాయి, ప్రభుత్వం మారింది. మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఎవడన్నా మాట్లాడతాడు అట్లా? ఇంకొకరికి బిడ్డ బిడ్డ అని మా బిడ్డ అని చెప్తామా? అసహ్యంగా ఉండదు, గలీజ్గా ఉంటుంది కదా. హుందాగా చెప్పాలి, మీరు క్షమాపణ చెప్పాలి. తప్పులు కానీ సరిగ్గా లేని అంశాలు కానీ ఉంటే చర్య తీసుకునేటువంటి చర్యలకు ఉపక్రమించండి, విచారణలు చేసేటువంటి విచారణలు చేసుకోండి, ప్రజలలో వెలుగెత్తి ఆధారాలతో ప్రజల్లో చూపించేది చూపించుకోండి. కానీ మాకు తోచినట్లు ఇష్టారీతిగా సంస్కారహీనంగా నోటికొచ్చినట్లు మాట్లాడతామంటే అది సరైనది కాదు. మాకు కూడా లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా చీమునెత్తూరు ఉంటుంది. అందరినీ మేము అన్ని సందర్భాల్లో కూడా కంట్రోల్ చేయలేము. అరాచకత్వానికి మీరే దారి చూపించినట్లయితే జాగ్రత్త.